నమస్తే అండి. నేను డాక్టర్ శరత్ చంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ అండ్ ఐబీడీ స్పెషలిస్ట్, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్‌గూడ. సో, ఈరోజు మనం ఒకటి ఇంపార్టెంట్ టాపిక్, మలంలో రక్తం పడితే ప్రమాదమా? సో, మలంలో రక్తం పడితే డెఫినెట్‌గా ఇది సిగ్నిఫికెంట్ ఆర్ తప్పకుండా డాక్టర్‌ని కలవాల్సిన విషయం. చాలామంది మలంలో రక్తం పడితే సాధారణంగా ఇది పైల్స్ అనో లేకపోతే ఫిషర్ ప్రాబ్లమ్ అని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. సో ఈవెన్ పైల్స్, ఫిషర్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి పెద్ద పేగులో అల్సర్స్, క్యాన్సర్స్ ఇలాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా ఇలాంటి మలంలో రక్తంతోనే మనకి వస్తూ ఉంటాయి. సో మనం పైల్స్ అనే ప్రాబ్లము మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఇలాంటి ప్రమాదకరమైన జబ్బుల్లో కూడా మనకి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మోషన్లో అంటే ఫ్రెష్ బ్లడ్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ మలంలో మనకి ఈ బ్లడ్ కనపడంగానే మనకి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే సాధారణంగా మిడిల్ ఏజ్ యంగ్ పీపుల్లో ఇది పైల్స్ ఆర్ మూలశంకం అంటారు. సో ఇలాంటి ప్రాబ్లం వల్ల అనుకోవచ్చు. చాలా వరకు పైల్స్ లేకపోతే మూలశంకంలో మనకి పెయిన్ అనేది ఉండదు. మోషన్లో బ్లడ్ కనపడినా కూడా ఎలాంటి పెయిన్ ఉండదు. అలాగే వీళ్ళకి సాధారణంగా మలబద్ధకం అంటే ముక్కాల్సి రావడము, లేకపోతే ఒకసారి మొత్తం మోషన్ బయటకు రాకపోవడం, గట్టిగా రావడం, 2 రోజులకు ఒకసారి వెళ్ళడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇలాగ గట్టిగా పుష్ చేస్తారో ఈ పైల్స్ ఆర్ మూలశంకం మీద ప్రెషర్ ఎక్కువయ్యి అవి రప్చర్ అయ్యి మనకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. ఒక ట్యాప్ని కనుక మనం ఓపెన్ చేస్తే అలాగ బ్లీడింగ్ అవుతుందో అలాగ ఫ్రెష్గా బ్లీడింగ్ అవుతుంది. ఆర్ మోషన్ స్టార్ట్ అయ్యే ముందులో ఎండ్ అయ్యే ముందులో చుక్కలు చుక్కలుగా బ్లడ్ పడడం. సో ఇవి పైల్స్ ఆర్ మూలశంకం. సో ఈ పైల్స్, మూలశంకంలో 2 రకాలు ఉంటాయి. మనకి ఇంటర్నల్ పైల్స్ జనరల్గా పెయిన్ ఉండవు. అదే బయటికి కనపడే పైల్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో ఇది మోస్ట్ కామన్ అండి. అంటే 60-70% మనకి మలంలో బ్లడ్ కనపడితే ఇదే కారణం. సో ఇంకొక 15-20%లో మనకి పెద్ద పేగులో క్యాన్సరు, ఇంకొక 15-20%లో ఐబీడీ అంటారు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే కారణము, ఇంకొక 5-10%లో కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ అంటే అమీబియాసిస్, లేకపోతే కొన్ని రకాలైన పెద్ద పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్, లేకపోతే కొంతమంది పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి వాడుతుంటారు. దానివల్ల కూడా చిన్న పేగు, పెద్ద పేగుల్లో అల్సర్స్ ఫామ్ అయ్యి మనకి మోషన్లో బ్లడ్ అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మోషన్లో బ్లడ్ కనపడుతుందో దాంతోపాటు కనుక మీకు సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు ఈ మోషన్కి వెళ్ళే ప్రక్రియ అంటే కాన్స్టిపేషను, డయేరియా కాన్స్టిపేషన్ ఇట్లాగా మనకి ఈ వెళ్ళే కన్సిస్టెన్సీ కానీ ఫ్రీక్వెన్సీలో కానీ మార్పు కనపడిన, 3 వారాలు అంతకంటే ఎక్కువ ఈ బ్లడ్ డైలీ కనపడతా ఉన్నా, లేకపోతే దీంతోపాటు ఆకలి తగ్గిపోవడం, బరువు ఒకేసారిగా ఒక 15-20 కేజీలు తగ్గిపోవడం, ఇట్లాంటి ఏమన్నా కనపడినా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. సో ఏంటంటే మీకు చాలా పెద్ద ప్రమాదం ఏదో ఉంది అని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళలో మనం ఖచ్చితంగా కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయాలి. సో ఈ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుందంటే పైల్స్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. పైల్స్ ప్రాబ్లంతో పాటు పెద్ద పేగుల గడ్డలు, పెద్ద పేగుల పాలిప్స్, పెద్ద పేగుల అల్సర్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజు, అసలు ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఏ కారణం వల్ల అనేది అన్నీ క్లియర్గా తెలుస్తాయి. సో జనరల్గా ఈ కొలాన్ క్యాన్సర్స్ అనేది యూజువల్గా 45 ఏళ్ళు అంతకంటే పై వయసులో చూస్తాము. మనకి 45 ఏళ్ళు అంటే తక్కువ వయసులో కూడా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న డైట్కి ఇప్పుడు క్యాన్సర్లు కూడా చిన్న వయసులోనే చూస్తున్నాం. కానీ పెద్ద వయసులో కనుక మనకి ఇట్లాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది కూడా ఒక ప్రధానమైన కారణం అండి మోషన్లో బ్లడ్ కనపడడం. వాళ్ళలో ఏమవుతుందంటే కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ ఉంటాయి. అంటే 4-6 సార్లు మోషన్కి వెళ్ళడం, మోషన్లో బంక కనపడడం, అర్జెన్సీ అంటే ఆపుకోలేకపోవడం, కడుపు నొప్పి, బరువు తగ్గిపోవడం, ఒక్కొక్కసారి జాయింట్ పెయిన్స్, జ్వరాలు, లేకపోతే ర్యాష్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి ఉండి మోషన్లో కనుక బ్లడ్ కనపడతా ఉంటే కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషను. మన ఓన్ మనకుండే ఇమ్యూన్ కణాలు ఆర్ డబ్ల్యూబీసీస్ అనేది మన పేగుని అటాక్ చేసి దాంట్లో అల్సర్స్ ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది. సో దీనికి డయాగ్నోసిస్ కూడా కొలనోస్కోపీ అనే టెస్ట్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే
చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ అల్సర్స్ని అన్నింటినీ క్యూర్ చేసుకోవచ్చు, కంప్లీట్గా నార్మల్ చేసుకోవచ్చు. సో మనకి ఇండియాలో ఎలాంటి గైడ్లైన్స్ లేవండి. ఇండియాలో పలానా ఏజ్లో కొలనోస్కోపీ చేయాలని. బట్ జనరల్గా మనకి యూఎస్ గైడ్లైన్స్ ఇట్లా చూస్తే 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ అనేది చేసుకుంటారు. ఈ కొలనోస్కోపీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి పాలిప్స్ అనే ఒక చిన్న చిన్న కణితులు లాంటి కొలంలో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి మనం రెగ్యులర్గా చేసుకొని ఎల్ఈడిగా డిటెక్ట్ చేసి తీసేస్తే మనకి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే ఈ కొలనోస్కోపీ ఎవరిలో ఇంకా ఎర్లీగా చేయించుకోవాలంటే మనకి ఫ్యామిలీలో ఎవరికైనా కొలన్ క్యాన్సర్స్ ఉన్నా, లేకపోతే జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కంపల్సరీ ఈ కొలనోస్కోపీ అనేది ఎర్లీగా చేయించుకోవాలి. అండ్ డైట్లో వచ్చేసరికి మనం వీలైనంత వరకు బాగా వాటర్ తీసుకోవడం, ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం, రెడ్ మీటు ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొలన్ క్యాన్సర్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఇండియాలో ఎక్కువ రెడ్ మీట్ అంటే మనం తినేది మటన్. సో ఈ మటన్ని ఎక్కువ మోతాదుల్లో తీసుకోవడం కూడా పెద్ద పేగు క్యాన్సర్కి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే ఆల్కహాల్, స్మోకింగ్. ఇలాంటి ఎక్కువ చేయడం వల్ల కూడా పెద్ద పేగులో క్యాన్సర్లు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓవర్ వెయిట్, అధిక బరువు, కదలకుండా ఒకే దగ్గర సెడెంటరీ లైఫ్ స్టైలు, సరిగ్గా ఫైబర్ తీసుకోకపోవడము, ఇట్లాంటి వ్యాయామం చేయకపోవడము, ఇవన్నీ కూడా పెద్ద పేగు క్యాన్సరు, పెద్ద పేగులో ప్రాబ్లమ్స్, ఇలాగ మలంలో మోషన్లో బ్లడ్ అనేది కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా మలంలో మనకి మోషన్లో కానీ బ్లడ్ కనపడితే అశ్రద్ధ చేయొద్దు. ఒక్కొక్కసారి మనకి కంటికి కనపడకుండా కూడా మైక్రో అమౌంట్స్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని అకల్ట్ బ్లీడింగ్ అంటారు. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఒక హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటే, అంటే బ్లడ్ టెస్ట్, దాంట్లో బ్లడ్ కనుక మనకి 14-13 కంటే తక్కువ ఉంటే మనకి లోపలగా ఇంటర్నల్గా ఎక్కడో బ్లీడ్ అవుతున్నట్టు. సో జనరల్గా ఇలాంటి కనపడకుండా బ్లీడింగ్ అవుతున్నా, బరువు తగ్గుతున్నా, ఎస్పెషల్లీ మగవాళ్ళలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే మనం ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, ఈ పైల్స్ కానీ, లేకపోతే పెద్ద పేగులో పాలిప్స్ గడ్డలు కానీ, లేకపోతే ఐబిడి లాంటి సమస్యల్ని మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మలంలో బ్లడ్ రక్తం కనపడితే ఇది ఒక చిన్న లక్షణం కాదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ మనకి ఇంటర్నల్గా దాగున్న అయి ఉండొచ్చు. సో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా కంపల్సరీ డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి.